వెల్కమ్ టు ఈడబ్ల్యూఈ యూట్యూబ్ ఛానల్ అండి. ఫేమస్ ఫర్ సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ కోచింగ్ సెంటర్ ఇన్ ఎస్కోట. ఈ వీడియోలో సైనిక్ స్కూల్ అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ అవసరము, ఎంత ఫీజు, లాస్ట్ డేట్ అప్పుడు, ఏజ్ ఎప్పుడు, ఈ అన్నిటి మీద విశ్లేషణ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా డేట్స్ వచ్చేటప్పటికి 24/12 ఓపెన్ అయిందండి. లాస్ట్ డేటు 13 జనవరి 2025 అయిపోతుంది ఎగ్జామ్ ఫీ అనేది కట్టడానికి టైం అనేది. నెక్స్ట్ అలాగే మనం ఏమైనా తప్పులవి ఏమైనా అప్లై చేసేటప్పుడు జరిగాయి, మళ్ళీ ఆధార్లో పేరు వేరేలాగా ఉంది, బర్త్ సర్టిఫికేట్లో వేరేగా ఉంది అనేవి కరెక్షన్ చేసుకోవాలనుకుంటే 16 నుంచి 18 మధ్య జనవరిలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి ఇంకా అనౌన్స్ చేయడం జరగలేదు. ఎందుకనంటే ఎగ్జామ్ డేటు మొత్తం నోటిఫికేషన్ అంతా క్లోజ్ అయిన తర్వాత సైనిక్ స్కూల్ బోర్డు అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 800 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 650 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మీరు నెట్ సెంటర్కి వెళ్తే నెట్ సెంటర్ వాళ్ళకి మీరు అమౌంట్ ఇస్తే వాళ్ళ యొక్క కార్డు ద్వారా వాళ్ళు అమౌంట్ పే చేయడం జరుగుతుంది. అలాగే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి అదే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి 10 to 12 ఇయర్స్ మధ్య ఉండాలి, 10 నుంచి 12 సంవత్సరాలు. 9th క్లాస్ ఎవరైతే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో 13 నుంచి 15 సంవత్సరాలు, 13 to 15 ఇయర్స్ ఉండాలండి. ఇప్పుడు మనకి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అప్లై చేయడానికి చెప్తా చూడండి. ఒకటి ఈమెయిల్ అడ్రస్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ 2 ఉండాలండి. దానికి ఓటీపీ రావడం కూడా జరుగుతుంది. ఇమేజ్ ఆఫ్ అంటే ఫోటో ఉంటుంది కదండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మనం పట్టుకొని వెళ్ళాలి, దాన్ని స్కాన్ చేస్తారు. అలాగే పిల్లాడి యొక్క సిగ్నేచర్, వాళ్ళ సంతకాన్ని కూడా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో 6th క్లాస్ పిల్లలైతే 6th క్లాసు, 9th క్లాస్ వాళ్ళైతే 9th క్లాసు, వాళ్ళ యొక్క సంతకాన్ని కూడా మనం ఒక పేపర్ మీద తీసుకోవాలి. అలాగే తంబు కూడా, లెఫ్ట్ హ్యాండ్ యొక్క తంబును కూడా మనం తీసుకోవాలి, వేణు ముద్రని కూడా. అంటే పిల్లాడిని మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళ యొక్క ఎడమ చేతి వేలు ముద్రని ప్లస్ వాళ్ళ యొక్క సంతకాన్ని, వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు నెట్ సెంటర్కి పట్టుకొని వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి అప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ అలాగే డొమిసైల్ అంటే రెసిడెన్షియల్, మీ యొక్క ఇంటి అడ్రస్ ఏమైతుందో రెసిడెన్షియల్ అనేది మన ఎంఆర్ ఆఫీస్లో గట్రా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అక్కడ ఇప్పటికే తీసుకోమని పేరెంట్స్ అందరికీ ఇన్ఫామ్ చేసి ఉంటారు, వాళ్ళు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా. అలాగే ఆ డొమిసైల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అదొకటి తీసుకోవాలి. అలా కాకుండా ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఎక్స్ సర్వీస్ కోటాలో ఉన్నారో వాళ్ళ ఎక్స్ సర్వీస్కి సంబంధించి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ని వాళ్ళు తీసుకొని ఉండాలి. అలాగే పిల్లడికి సంబంధించినవి అన్నీ కూడా మీరు ఈ కేబీల్లో వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది నెట్ సెంటర్ వాళ్ళు. దానికి నెట్ సెంటర్ వాళ్ళకి ప్రతిదీ కూడా అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి సైనిక్ స్కూల్లో నవోదయలాగా ఫిజికల్గా అప్లికేషన్ ఫామ్ మీద సైన్ చేయించడం అలా ఉండదండి. ఓన్లీ ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పిల్లాడి యొక్క తంబు పట్టుకొని నెట్ సెంటర్కి పేరెంట్ వెళ్ళగలిగితే, అవగాహన ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి దయచేసి. మళ్ళీ వాళ్ళకి అవగాహన లేదనుకోండి, న్యూ సైనిక్ స్కూల్స్, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ రెండు కలిపే ఒక ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. అవి ఆల్రెడీ అప్లై చేయడం ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళు మాత్రమే నెట్ సెంటర్ వాళ్ళు చేయగలరు, మిగతా వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దయచేసి తల్లిదండ్రులు ఇన్ టైంలో అప్లై చేయండి. సైనిక్ స్కూల్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ రావాలంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. నా వల్ల అవుతుందంటారా? జీవితం మీద ఆశ ఉండాలే కానీ ఆగిపోయిన శ్వాస కూడా తిరిగి దొరుకుతుంది. కానీ దేనికైనా ఒక ప్రయత్నం అవసరం శంకర్.